వ్యసనాలు ఉంటాయి కదా, ఆ వ్యసనాలన్నిటి వల్ల ఖజానా ఖాళీ అయిపోయింది. నీ శిష్యులు నిన్ను నమ్ముతారని చెప్తున్నావు కదా, ఈ శిష్యులలో ఎవరో ఒకరు ఏదో ఒక తీసుకొని చెప్తారు నిన్ను విడిపించుకోవడానికి. దాంతో నా కోశాగారాన్ని చూడండి, స్వార్థం అనేది ఎట్లా ఉంటుందో. ఆ మహారాజు అలాంటి అడుగుతాడు. మహానుభావుడికి ఏముంది, నువ్వు పర్వాలేదా, దీనికి కూడా మన అమ్మ చేసిన ఒక చిన్న ఇన్సిడెంట్ ఈ మధ్య రీసెంట్గా నాకు అమ్మ ఇచ్చిన ఒక చిన్న అవకాశంలో ఒక సేవలో రకరకాల అనుభవాలు వింటున్నప్పుడు నాకు అనిపిస్తుంది, ఓ ఎంత అదృష్టాన్ని నాకు అమ్మ ఇచ్చారా అని. సో ఇక్కడ లెట్స్ కమ్ బ్యాక్ టు హజరత్ దగ్గరకు వద్దాం. హజరత్ అంటారు, ఓకే నాన్న నీ ఇష్టం, నువ్వు ఎట్లా చేసుకుంటావు చేసుకుని ఇష్టం, ఏం చేయాలనుకుంటావు అంటే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాను, చేసి నో ప్రాబ్లం చేసి ఆయనకి జైల్లో పెడతారు. కానీ ఒక్కటి, నా శిష్యుల్లో బేడీలు వేయమంటారు. మీకు బేడీలు ఎందుకు, మిమ్మల్ని కూర్చోబెడితే చాలు కాదు, బేడీలు వేయి, మీకు ఒక తార్కాణం కావాలి కదా. ఈ బేడీలు ఎప్పుడైతే ఎవరు ఏ బహుమానం తీసుకొచ్చిస్తారో ఆ బేడీలు కింద పడిపోతే అప్పుడు మాత్రం ప్రపంచంలో నువ్వు ప్రతి శిష్యుడిని గౌరవించడం నేర్చుకుంటావా? తప్పకుండా. నాకు అదా నా పాటికి నిండిపోతుంది ఏంటంటాడు. సరే ఈయన తీసుకెళ్ళి కూర్చోబెడతారు. అలా ఒక 5 రోజుల పాటు మొత్తం సామ్రాజ్యం